మనిషితో పని లేకుండా డైరెక్ట్‌గా ఫ్యాబ్రిక్ కటింగ్ అనేది చేసేసుకోవచ్చు. ఇలాంటి వావ్! ఎంత బాగా వచ్చేసిందో. కటింగ్ కూడా చూడండి పర్ఫెక్ట్‌గా వచ్చేసింది. ఈ ఈ బ్యాక్ బ్యాక్ వచ్చేసింది. పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్. ఓకే. అలా హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే వచ్చేసాం ఎస్‌విఎస్ ఎక్విప్‌మెంట్స్ అండి. ఇదొచ్చేసి మనకి సికింద్రాబాద్‌లో ఉంటుంది పార్క్ లేన్. వీళ్ళది హెడ్ ఆఫీస్ అండి. హెడ్ ఆఫీస్‌ది ఫస్ట్ అడ్రెస్ అయితే చెప్పేస్తున్నాను. సికింద్రాబాద్‌లో పార్క్ లేన్ పంచశీల టవర్స్ దాంట్లో వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్‌లో అయితే వీళ్ళ హెడ్ ఆఫీస్ ఉంటుంది. వీళ్ళ దగ్గర స్పెషాలిటీ ఏంటంటే వితౌట్ మాస్టర్ లేకుండా కటింగ్ అనేది ఎలా చేసుకోవాలి, ఆ మిషన్స్ ఎలా ఉంటాయనేది ఈ వీడియోలో టోటల్‌గా చూపించడం అయితే జరుగుతుంది. చాలా తక్కువ ప్రైస్‌లో ఒకవేళ బేసిక్‌గా స్టార్టింగ్‌లోనే ఉన్నారు బిజినెస్‌లో అనుకుంటే మీరు పేపర్ కటింగ్ మిషన్ కూడా తీసేసుకోవచ్చనమాట. పేపర్‌లోనే మీకు మార్కింగ్ అనేది వచ్చేస్తుంది. ఎలా ఉంటుంది అనేది మేడంని అడిగి తెలుసుకుందాం. హలో అండి. హాయ్ మ్యామ్. ఒకసారి మీరు డీటెయిల్స్ మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేసేయండి. ఓకే. చెప్తాను. మీ దగ్గర అసలు స్పెషాలిటీ ఏంటి మేడం? మన దగ్గర ఏందంటే, మనిషితో పని లేకుండా డైరెక్ట్‌గా ఫ్యాబ్రిక్ కటింగ్ అనేది చేసేసుకోవచ్చు. ఇలాంటి మెషిన్స్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయన్నమాట. ఓకే. వితౌట్ మాస్టర్. వితౌట్ మాస్టర్. ఓకే. ఎలా మేడం? మాకు ప్రాసెస్ మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఓకే. మన దగ్గర ఏందంటే 2 సాఫ్ట్‌వేర్స్ ఉంటాయన్నమాట. ఒకటి లేజర్ కటింగ్ సాఫ్ట్‌వేర్ ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రింటర్ సాఫ్ట్‌వేర్ ఉంటుంది. ఈ ఓకే. రెండిటికి డిఫరెన్స్ ఏంటిదంటే, లేజర్ కటింగ్ మెషిన్‌లో మనం ఫ్యాబ్రిక్ కటింగ్ అనేది చేసేసుకోవచ్చు. హ్మ్. అంటే ఇది ఏందంటే మనకి ఆల్రెడీ బుటీక్ ఉంది. బట్ మాస్టర్స్ బాగా ఇబ్బంది పడుతున్నారు. ఏందంటే ఓకే. మాస్టర్‌ని పెట్టేసుకుంటాము. వాళ్ళు మెయిన్ టైమ్‌లోనే మనకి పీసెస్ హ్యాండ్ అనేది ఇస్తారు. ఇవ్వరు. అవును. హ్యాండ్ ఇస్తారన్నమాట. అలా ఎవరైతే ఇబ్బంది పడతారో అలాంటి వాళ్ళకి లేజర్ కటింగ్ మెషిన్ అనేది బెస్ట్ ఆప్షన్ ఉంటుంది. ఓకే. ఇలా కాకుండా ప్రింటర్ మెషిన్ ఏదైతే చెప్పానో దాంట్లో పేపర్ ప్యాటర్న్స్ వస్తాయన్నమాట. అది ఓకే. న్యూగా బిజినెస్ ఎవరైతే స్టార్ట్ చేస్తారో అలాంటి వాళ్ళకి ఎక్కువ యూజ్ అవుతది. ఇప్పుడు మార్కెట్‌లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి అంటే డిజైనింగ్ ఐడియా ఉంటుంది. వాళ్ళకి కటింగ్ ఐడియా ఉండదు. జస్ట్ ఓన్లీ స్టిచింగ్ నాలెడ్జ్ మాత్రమే ఉంటది. ఓకే. అలాంటి వాళ్ళకి ప్రింటర్ మెషిన్ అనేది ఎక్కువ యూజ్ అవుతదన్నమాట. తక్కువ బడ్జెట్ నుంచి కూడా వాళ్ళు స్టార్ట్ చేసేసుకోవచ్చు. ఓకే. ప్రింటర్ అయితే కొంచెం తక్కువ తక్కువ బడ్జెట్‌లో. బడ్జెట్ ఉంటది. లేజర్‌కి ఓకే. కంపేర్ చేసేసుకుంటే. హ్మ్. అయితే ప్రింటర్ మెషిన్ తీసుకున్నా, లేజర్ కటింగ్ మెషిన్ తీసుకున్నా దీని ఆపరేటింగ్ సిస్టమ్ మొత్తం వచ్చేసి మనకి ల్యాప్‌టాప్‌లోనే ఉంటుందన్నమాట. లేజర్ కటింగ్ మెషిన్ ఎవరైతే పర్చేస్ చేస్తారో వాళ్ళకి ఫ్రీగా ల్యాప్‌టాప్ కూడా మేము కంపెనీ నుంచి ప్రొవైడ్ చేస్తున్నాము. అవునా? ఓకే. దీని ట్రైనింగ్ గూడా ఏంటంటే, మా పర్సన్ వాళ్ళ దగ్గర విజిట్ చేసి కంప్లీట్ ట్రైనింగ్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు. హ్మ్. మెషిన్స్ తీసుకునే బిఫోర్ వాళ్ళేందంటే ఆఫీస్‌కి విజిట్ చేసి కంప్లీట్ ట్రైనింగ్ అనేది తీసుకోవచ్చు. అంటే డెమో అనేది చూసుకోవచ్చు. ఓకే. విజిట్ చేసేంత కూడా టైం లేదు అన్న వాళ్ళకేందంటే మేము ఆన్‌లైన్ త్రూ కూడా వాళ్ళకి డెమో అనేది ప్రొవైడ్ చేస్తాము. హ్మ్. దీంట్లో ఆపరేటింగ్ ఎలా చేయాలో అదంతా చూయిస్తాను. ల్యాప్‌టాప్‌లోనే మనకి ఆపరేటింగ్ ఉంటుంది. ఆపరేటింగ్ అన్న వెంటనే ఫోన్ ఎలాగైతే మనం ఆపరేట్ చేస్తామో యాస్ ఇట్ ఈజ్ అలానే ఉంటుంది. దీంట్లో ఓకే. మెయిన్‌గా ఏంటంటే లాంగ్వేజెస్ ఉంటాయి. అంటే మనకి ఏది లాంగ్వేజ్ కంఫర్టబుల్ ఉంటుందో, ఆ లాంగ్వేజ్ మనం దీంట్లో సెలక్షన్ చేసేసుకొని వర్క్ అనేది స్టార్ట్ చేసేసుకోవచ్చు. ఓకే. అంటే కటింగ్ మాస్టర్ అనేది సాఫ్ట్‌వేర్ ఉంటుంది. దీనికి మనకి ఎలాంటి పెన్ డ్రైవ్ అలా ఏమి యూజ్ అవ్వదు. హ్మ్. మనకేందంటే మార్కెట్‌లో ఇప్పుడు చాలా కంపెనీస్ ఉన్నాయి. అప్పుడు ఏందంటే పెన్ డ్రైవ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ ఓకే. లైసెన్స్ ఏదైతే ఉంటుందో అది బ్రేక్ అయిపోయిందనుకోండి మనం ఓపెన్ అనేది చేసుకోలేము. హ్మ్. అయితే మన కంపెనీ నుంచి ఉన్న బెనిఫిట్ ఏందంటే మీకేదైతే సాఫ్ట్‌వేర్ ఉంటుందో డైరెక్ట్‌గా ల్యాప్‌టాప్‌లో ఇన్‌స్టాలేషన్ చేసి ఇస్తామనమాట. ఏదైనా ప్రాబ్లమ్ అయినా ఓకే. మేమే చూసేసుకుంటాము. కటింగ్ మాస్టర్ సాఫ్ట్‌వేర్. కటింగ్ మాస్టర్ సాఫ్ట్‌వేర్ అనేది ఓకే. ఉంటుంది. ఇదేంటంటే యాప్‌లా ఉంటుందనమాట. ఓపెన్ చేసుకున్న తర్వాత ఏదైతే నేను లాంగ్వేజెస్ చెప్పానో, ఆ హ్మ్. లాంగ్వేజెస్ అన్నీ మనకి ఇక్కడనే కనిపిస్తాయి. ఫస్ట్ ఓకే. పేజ్‌లో ఏందంటే హోమ్ పేజ్ ఉంటుంది. అంటే హ్మ్. మనకి ఎలాంటి ప్యాటర్న్స్ కావాలి అన్నా మనం ఫస్ట్ పేజ్‌లోనే సెలక్షన్ అనేది చేసేసుకోవచ్చు. డ్రెసెస్ కూడా ఆ! కటింగ్ అవుతుంది. డ్రెసెస్ కూడా కటింగ్ చేసుకోవచ్చు. బ్లౌజెస్, చూడిదార్ అన్నీ ఉన్నాయండి. అన్నీ కిడ్స్ వేర్ ఉన్నాయి. కూడా కిడ్స్ ఉన్నాయి. వేర్, యూనిఫార్మ్ ఇంకా కంప్లీట్‌గా మెన్స్ వేర్ సెటప్ కూడా దీంట్లోనే ప్రొవైడ్ చేస్తున్నామనమాట. ఓకే. ఇప్పుడు మనకేందంటే నైట్ వేర్స్ ఏవైతే ఉంటాయో సపోజ్ హ్మ్. ఎగ్జాంపుల్‌గా నైటీ ప్యాటర్న్స్ ఇవన్నీ స్టార్టింగ్‌లో ఏదైతే మీరు అమౌంట్ పే చేస్తారో ఆ అమౌంట్‌లోనే ఇదంతా ప్రొవైడ్ చేస్తున్నాం కస్టమర్స్‌కి. ఓకే. దీంట్లో ఫస్ట్ మనకేది కావాలో దాన్ని డబుల్ క్లిక్ ఇచ్చేసుకుంటే అవే ప్యాటర్న్స్ అనేటివి మనకు కనిపిస్తాయి. దీంట్లో లైసెన్స్ అనేది మేము వాళ్ళ షాప్ నేమ్ ఆర్ బుటీక్ నేమ్‌తో లైసెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాము. హ్మ్. వాళ్ళ నేమ్ ఇక్కడొస్తుంది. ఇమేజ్ అనేది ఇక్కడ అప్‌లోడ్ చేసేసుకోవచ్చు. ఓకే. మనం చూసుకున్న ఏవైతే ప్యాటర్న్స్ ఉన్నాయో బ్లౌజెస్, కిడ్స్ వేర్, సల్వార్ కమీజ్, యూనిఫార్మ్, మెన్స్ వేర్ ఇదంతా ఓకే. సెటప్ వచ్చేస్తుంది. హ్మ్. మన దగ్గర విజిట్ చేసి కస్టమర్స్‌కి ఏందంటే మనం ఈ సాఫ్ట్‌వేర్ నుంచి వాళ్ళకి ఇన్వాయిస్ అనేది ప్రొవైడ్ చేయొచ్చు. మన ఓకే. షాప్ నేమ్ ఏదైతే ఉందో నేమ్ అవన్నీ ఇక్కడొచ్చేసి మన డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయన్నమాట. హ్మ్. కస్టమర్ డీటెయిల్స్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేసేసుకోవచ్చు. ప్యాటర్న్స్ ఏవైతే ఉంటాయో ప్యాటర్న్స్ ఏదైతే టైప్ ఉందో ఆ టైప్ మనం ఇక్కడ ఎంట్రీ చేసేసుకోవాలి. నెక్స్ట్ క్వాలిటీ వాళ్ళకి ఎంత క్వాంటిటీ ఇచ్చాం మనం. ఆ హ్మ్. క్వాంటిటీ, రేట్, టోటల్ ప్రైస్ అన్నమాట. ఓకే. ఇది సేవ్ చేసి వాళ్ళకి ఇన్వాయిస్ గూడా ఇవ్వచ్చు. మనం ప్రింట్ అయినా తీసి పంపియొచ్చన్నమాట. ఈజీ ప్రాసెస్. ఈజీ ప్రాసెస్ ఉంటది. హ్మ్.
ఇప్పుడు మోడల్ చూసుకోవాలి అంటే రైట్ సైడ్‌లో ఉన్నవి ఇవన్నీ మోడల్స్ అన్నమాట. అంటే మార్కెట్‌లో ఇప్పుడు ఏవైతే రన్నింగ్ డిజైన్స్ ఉన్నాయో, ఆ ఓకే. డిజైన్స్ ఉన్నాయి. న్యూగా అప్డేట్ కూడా న్యూ ప్యాటర్న్స్ అప్డేట్ చేసాము. ఇలాగే రెగ్యులర్‌గా మీకు అప్డేట్ చేస్తూనే ఉంటామన్నమాట. అంటే తీసుకున్న కస్టమర్స్‌కి ప్యాటర్న్స్ అనేటివి రెగ్యులర్‌గా అప్డేట్ అవుతూనే ఉంటాయి. అలా కాకుండా పర్టిక్యులర్‌గా కస్టమర్ ఎవరైనా విజిట్ చేసి, ఏదైనా ఫోటో చూయించి, హ్మ్. అదే డిజైన్ కావాలి అన్నా, అలాంటి హ్మ్. డిజైన్ కూడా సాఫ్ట్‌వేర్‌లో అప్‌లోడ్ చేస్తామన్నమాట. అది ఓకే. ఫ్రీ ఆఫ్ కాస్ట్. 1 ఇయర్ వరకు కస్టమర్‌కి ఎన్ని డిజైన్స్ కావాలి అన్నా సాఫ్ట్‌వేర్‌లో అప్‌లోడ్ చేయించుకోవచ్చు. ఓకే. ఇదేందంటే మనకి ప్యాటర్న్స్ చూసుకోవచ్చు. ఏ ప్యాటర్న్ కావాలి అన్నా క్లిక్ చేసేసుకున్నా, రైట్ సైడ్‌లో మనం అవుట్‌పుట్ చూసుకోవడానికి మనకి ఆప్షన్ ఉంటుంది. ఓకే. దీని తర్వాత ఇది బ్యాక్ నెక్ డిజైన్స్, అలాగే ఇవి ఫ్రంట్ నెక్ డిజైన్స్ అన్నమాట. అంటే సెక్షన్స్ అన్నీ సెపరేట్‌గా ఉంటాయి. హ్మ్. మనకి ఏది కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఇప్పుడు నార్మల్‌గా ఏదైతే రెగ్యులర్ డిజైన్ ఉందో అదే ప్యాటర్న్‌ని క్లిక్ చేసేసుకున్నాను. ఓకే. ఇలాంటిది కాకుండా మార్కెట్‌లో కట్ వర్క్ డిజైన్స్ ఏవైతే ఉంటాయో, కట్ వర్క్ అవును. డిజైన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఓకే. మనకి దీంట్లో కూడా కట్ వర్క్‌లో కూడా మనకి ఇవి ఎన్ని సైజెస్ కావాలి అనంటే మనకి 3 కావాలి, 4 కావాలి. అది కూడా హ్మ్. మనం ఎంటర్ చేసేసుకోవచ్చు. అడ్జస్ట్‌మెంట్ అనేది మళ్ళీ సెపరేట్‌గా ఉంటాయన్నమాట. ఇవి ఓకే. బ్యాక్ అండ్ ఫ్రంట్ నెక్‌లో ఉన్న డిజైన్స్. హ్మ్. ఇది క్లిక్ చేసేసుకొని దీని తర్వాత మనకి స్లీవ్ సెక్షన్ అనేది సెపరేట్‌గా ఉంటది. మనకి ఏది స్లీవ్ కావాలి అన్నా అది సెలక్షన్ చేసేసుకోవచ్చు. అంటే ఓకే. కస్టమర్ ఏదైతే మెజర్‌మెంట్స్ ఇస్తారో దానికి డిపెండ్ అయ్యి మనం ప్యాటర్న్ అనేది క్లిక్ చేసేసుకోవాలి. ఓకే. మెజర్‌మెంట్స్ అనేటివి మళ్ళీ ఇక్కడ ఉంటాయన్నమాట. మార్కెట్‌లో ఎలాగైతే మెజర్‌మెంట్స్ తీసుకుంటారో, సేమ్ అలాగే మెజర్‌మెంట్స్ ఉన్నాయి. అవి కాకుండా ఇప్పుడు మార్కెట్‌లో డిఫాల్ట్ సైజెస్ ఉంటాయన్నమాట. అంటే రెగ్యులర్ హ్మ్. సైజెస్ ఎమ్ సైజ్, ఎక్స్‌ఎల్, డబుల్ ఎక్స్‌ఎల్ ఓకే. అవి ఏవి సైజెస్ మనకు కావాలి అన్నా క్లిక్ చేసేసుకొని, అప్లై చేసేసుకుంటే, ఆ సైజెస్ అన్నీ మనకి ఇక్కడ కనిపిస్తాయన్నమాట. ఓకే. మనం ప్యాటర్న్ సెలక్షన్ చేసేసుకున్నాం. దానికి నెక్ డిజైన్స్ ఏవైతే ఉన్నాయో నెక్ డిజైన్ సెలక్షన్ చేసేసుకున్నాం. మెజర్‌మెంట్స్ అయిపోయాయి. మళ్ళీ దీనికి ఏవైతే అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటారో, ఆ హ్మ్. అడ్జస్ట్‌మెంట్ ఆప్షన్ మళ్ళీ ఇక్కడ మనకు కనిపిస్తుందనమాట. ఓకే. ఇప్పుడు బేసిక్‌గా స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఏందంటే చాలామంది 1 ఇంచ్ కావాలా? లేదా 2 ఇంచెస్ కావాలా? కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి లేదా వాళ్ళ ఫ్యాబ్రిక్ ఎంతైతే ఉంటుందో దానికి డిపెండ్ అయ్యి ఎక్స్‌ట్రా అనేది తీసుకుంటారు. అవును. ఆ ఎక్స్‌ట్రా అనేది మనం ఇక్కడ తీసేసుకోవచ్చు. ఓకే. బేసిక్‌గా ఇలాంటి ప్లెయిన్ బ్లౌజెస్‌కి ఏందంటే బ్రాడ్‌నెస్ అనేది ఎక్కువ తగ్గించుకోవడం అలా హ్మ్. చేసేసుకుంటారు. అవన్నీ చేంజెస్ ఇక్కడనే ఉంటాయి. ఇప్పుడు మనకి బ్యాక్ నెక్‌లో కావాలి అంటే బ్యాక్ నెక్, ఆర్ ఫ్రంట్ నెక్‌లో కావాలి అంటే ఆ ఫ్రంట్ నెక్ అడ్జస్ట్‌మెంట్ అనేది మనం చేసేసుకోవచ్చు. ఓకే. ఇవన్నీ అయ్యాక ఏందంటే ఆర్డర్ సెక్షన్ అనేది సెపరేట్‌గా ఉంటది. హ్మ్. అంటే మన దగ్గర కస్టమర్ ఎవరైతే విజిట్ చేస్తారో వాళ్ళ ఆర్డర్ ఐడీ ఆటోమేటిక్‌గా వస్తుంది. వాళ్ళ హ్మ్. నంబర్ ఎంటర్ చేసేసుకొని, వాళ్ళ నేమ్ ఎంటర్ చేసేసుకొని, వాళ్ళకి ఏవైతే ప్యాటర్న్స్ తీసేసుకుంటున్నామో, ఆ ప్యాటర్న్ సెలక్షన్ చేసేసుకొని సేవ్ చేసుకుంటే, నెక్స్ట్ టైమ్ ఏంటంటే సెర్చ్ చేసిన వెంటనే డాటా మొత్తం కనిపిస్తదనమాట. ఓకే. ఫ్యూచర్‌లో మళ్ళీ మనం విజిట్ చేసినప్పుడు కూడా యూజ్ యూజ్ అవుతుంది. అవుతది. ఓకే. రెగ్యులర్‌గా వచ్చే కస్టమర్స్‌కైతే మెయిన్‌గా ఇంపార్టెంట్ మేడం ఇది. మళ్ళీ మళ్ళీ మెజర్‌మెంట్స్ తీసుకోకుండా, వాళ్ళు అవును. కూడా అదే చెప్తారు. ఆల్రెడీ మీరు తీసుకున్నారు గదా! మళ్ళీ తీసుకుంటూనే ఉంటారా అని. అలా అవును. కాకుండా మన సాఫ్ట్‌వేర్‌లో ఏందంటే సేవ్ సేవ్ అయిపోతుంది. అయ్యి ఉంటాయన్నమాట. ఓకే. ఇలా ఇది చేసుకునే ప్రాసెస్ అయితే యాజ్ ఇట్ ఈజ్ ఇవే ఉంటాయి. యాక్చువల్‌గా డెమో చూసిన వెంటనే వాళ్ళకి కంప్లీట్‌గా అర్థమైపోతదనమాట. ఓకే. మెజర్‌మెంట్స్ దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ ఉంటది. ఇప్పుడు అందరికి హ్మ్. మెయిన్‌గా డౌట్ ఉండేదేంటంటే దీంట్లో ప్యాటర్న్స్ అనేటివి ప్రాపర్‌గా కటింగ్ అవుతాయా? లేదా ఆ! ఎంత అవును. వరకొస్తాయి? హ్మ్. షేప్ వస్తుందా లేదా? మనం హ్యాండ్‌తో ఏదైతే కటింగ్ చేసుకుంటామో అప్పుడు హ్మ్. షేప్ అనేది ప్రాపర్‌గా రాదు. బ్రాడ్ షీట్‌లో కట్ చేసి హ్మ్. దాన్ని తీసుకొని మళ్ళీ ట్రేస్ చేసి కటింగ్ చేసుకుంటారు. అవును. బట్ మెషిన్‌లో అలా కాకుండా 30 సెకండ్స్‌లో కటింగ్ అనేది చేసేసుకోవచ్చనమాట. ఓకే. ఆ షేప్ కూడా ప్రాపర్‌గా వస్తుంది. హ్మ్. దీంట్లో ఫ్యాబ్రిక్ కలరింగ్ ఆప్షన్ ఉంటుంది. మనకి ఏది కలర్ కావాలి అన్నా ఇక్కడ సెలక్షన్ చేసేసుకోవచ్చు. కలరింగ్ ఆప్షన్ ఇక్కడ ఉంటది. హ్మ్. మనకి ఏది కలర్ కావాలి అంటే కస్టమర్ మన దగ్గర విజిట్ చేసినప్పుడు ఏదైతే ఫ్యాబ్రిక్ తీసుకొనొస్తారో, ఆ అవును. ఫ్యాబ్రిక్ కలర్ అనేది అవుట్‌పుట్ చూసుకోవచ్చు మనం. ఓకే. ఇది సెట్ అవుతుందా? సెట్ లేదా ఈ అవుతుందా కలర్‌కి అనేది. అనేది. ఆ! ఓకే. అంటే ఆ కస్టమర్‌కి చూయించుకోవచ్చు మనం. మీరు ఇచ్చే మెజర్‌మెంట్స్‌కి ప్యాటర్న్ ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో, హ్మ్. ఆ కలరింగ్ ఎలా ఉందో చూసుకోవచ్చు. లేదు అన్నా వాళ్ళు కస్టమర్ ఏదైతే ఫ్యాబ్రిక్ తీసుకొనొస్తారో, దాని అవుట్‌పుట్ చూసుకోవడానికి కూడా ఇక్కడ ఆప్షన్ ఉంది. ఓకే. అదే అవుట్‌పుట్ చూసుకోవచ్చండి. ఓకే. మళ్ళీ దీంట్లోనే మనకేంటంటే కటింగ్‌లో 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి హ్మ్. డబుల్ కట్ చేసుకుంటారు. కొందరు డబుల్ ఫోల్డింగ్ ఓకే. చేసేసుకొని. కొందరేందంటే సింగిల్‌గా కట్ చేసుకుంటారు. హుహు. ఓకే. దానికోసం. ఇప్పుడు ఓకే. సింగిల్ అనేటిదేంటంటే మగ్గం వర్క్ బ్లౌజెస్ ఉంటాయి. హ్మ్. ఆ టైంకి కటింగ్ చేసుకునేటప్పుడు సింగిల్ కటింగ్ చేసేసుకొని ఓకే. వాళ్ళకి ఈజీగా అయిపోతదనమాట. ప్రాబ్లమ్ ఉండదు. హ్మ్. ఏందంటే మగ్గం వర్క్ ఏసేసుకున్న తర్వాత అంటే వర్క్ ఫస్ట్ కంప్లీట్ చేసేసుకోవాలి. అవును. దాని తర్వాత ఫ్యాబ్రిక్ తీసేసుకొని దీని మీద పెట్టేసి మనకెంత వరకైతే యూజ్ అవుతుందో ఆ మెజర్‌మెంట్ ఎంటర్ చేసేసుకొని కటింగ్ అనేది చేసేసుకోవచ్చు. ఓకే. ఆన్ ఫోల్డ్ అనేది రెగ్యులర్‌గా మనం ఏదైతే ఫ్యాబ్రిక్ తీసుకుంటామో హ్మ్. దానికి ఆన్ ఫోల్డ్ పెట్టేసుకోవాల్సొస్తది. ఓకే.
ప్యాటర్న్స్ అనేది మనం సెలెక్షన్ చేసేసుకున్నాము. ఇక్కడ కట్ వర్క్ డిజైన్ ఉందన్నమాట బ్యాక్ పార్ట్‌లో. ఫ్రంట్ ఓకే. అనేది నార్మల్‌గా యూ నెక్ మాత్రమే ఉంది. నార్మల్ స్లీవ్ అనేది మాత్రమే మనం సెలెక్షన్ అనేది ఇక్కడ చేసేసుకున్నాము. ఓకే. కటింగ్ అనేది ఇప్పుడు డబుల్ ఫోల్డ్‌లో మనం కటింగ్ అనేది చేసేసుకుంటున్నాము. ఓకే. కస్టమర్స్‌కి మెయిన్‌గా డౌట్ ఉండేది ఏంటంటే దీంట్లో కటింగ్‌లో మనం ఏదైతే ఫ్యాబ్రిక్ ఉంటుందో ఆటోమేటిక్‌గా దీంట్లో సెట్ అవుతుందా? లేదా లేదా మనమే సెట్ చేసుకోవాలా? ఇది మెయిన్ డౌట్ ఉంటుంది. అవునవును. మనం దీంట్లో ఏంటంటే మనమే సెట్ చేసేసుకోవాల్సొస్తది. ఎందుకంటే మన దగ్గర కస్టమర్ ఎవరైతే విజిట్ చేస్తారో వాళ్ళు ఇచ్చే ఫ్యాబ్రిక్‌కి మనం ఇక్కడ సెట్ చేసుకోవాల్సొస్తుంది. అవును. ఇప్పుడు ఇదేంటంటే బ్యాక్ పార్ట్ ఉంది. ఇది ఫ్రంట్ పార్ట్. ఫ్రంట్ అనేది క్రాస్ కటింగ్‌లో చేసేసుకుంటారు. ఎందుకంటే ఫిట్టింగ్ అనేది ప్రాపర్‌గా వస్తదని చెప్పేసి. దానికోసం ఇక్కడ ఏంటంటే క్రాస్ కటింగ్‌లోనే ఆప్షన్ ఉంది. నెక్స్ట్ ఇది స్లీవ్ పార్ట్. మన దగ్గర ఫ్యాబ్రిక్ ఎంతుందో దానికి డిపెండ్ అయ్యి ప్యాటర్న్స్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇది గ్రీన్‌లో ఉన్నదేంటంటే బాటమ్ బెల్ట్ ఉంది. మనకి రైట్ సైడ్‌లో ఇక్కడ అన్ని కలర్స్ కనిపిస్తాయి. మనకి ఏది ఓకే. ప్యాటర్న్ కావాలి అన్నా కలర్ సెలెక్షన్ చేసేసుకొని ప్యాటర్న్ సెలెక్షన్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు పీస్‌ని మనం రొటేట్ చేసుకోవాలి అన్నా, రొటేట్ ఆప్షన్ కూడా సాఫ్ట్‌వేర్‌లోనే ఉంటుందనమాట. మనం దాన్ని నంబర్ ఎంటరింగ్ చేసేసుకొని మనకి ఎంత వరకైతే రొటేట్ కావాలో అది సెలెక్షన్ చేసేసుకుంటే సరిపోతది. నెక్స్ట్ ఇవి 2 వచ్చేసి ఫ్యూజింగ్ పేపర్స్ కోసం లేదా పైపింగ్ అని చెప్పేసి కటింగ్ చేసుకుంటారు. దానికోసం అన్నమాట. మనకిప్పుడేందంటే దీంట్లో యూజ్ అవ్వదు. అందుకే నేను ప్యాటర్న్స్ అనేది డిలీట్ చేసేస్తున్నాను. ఓకే. సెట్ చేసుకున్న ప్యాటర్న్స్ అయితే ఎంత వరకు యూజ్ అవుతుందో అంటే సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి దీంట్లోనే కనిపిస్తుంది. 34/16 వరకు ఉందన్నమాట. ఓకే. దీంట్లోనే మనకి ఫ్యాబ్రిక్ కటింగ్ అనేది చేసేసుకోవచ్చు. ప్యాటర్న్ అనేది ఏంటంటే మనం సెట్ చేసేసుకున్నాము. దీంట్లో మనకి ఎంత వరకు ఫ్యాబ్రిక్ అయితే యూజ్ అవుతుందో అది కూడా మనం ఇక్కడ చూసుకున్నామనమాట. 34/16 అనేది మనకి ఫ్యాబ్రిక్ ఉంది ఇక్కడ. సెట్ చేసుకున్న తర్వాత. దానికి డిపెండ్ అయ్యి మనం లేజర్ కటింగ్ మెషిన్‌లో ఏందంటే 34 వరకైతే మనం పెట్టేసుకున్నాము. దీని తర్వాత అంటే 34 అనేది మనకి మీటర్ కంటే తక్కువలోనే మనం కటింగ్ చేసుకుంటున్నాము. ఇప్పుడు అవును. ఏదైతే మెజర్‌మెంట్ ఉందో తక్కువలోనే కటింగ్ చేసుకుంటున్నాం. ఇక్కడ దీని 16. 16 వరకు. అది ఓకే. మనకి 16 అనేది కూడా ఇక్కడ వరకు సరిపోయింది. ఓకే. దాని ద్వారా మనం ఈజీగా ఏందంటే కటింగ్ చేసుకోవచ్చు. అది కటింగ్ ఎలా ఉంటుందో చూయించేస్తాను. ఓకే. ఇలా ఫ్యాబ్రిక్ సెట్ చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ మనకి డౌట్ ఉంది అంటే మనకి ఇక్కడనే గో స్కేల్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది. అది క్లిక్ చేసేసుకుంటే ఫ్యాబ్రిక్ మనకి ఎంత వరకైతే యూజ్ అవుతుందో మళ్ళీ ఇక్కడ మనకి ఏంటంటే స్కేలింగ్ ద్వారా చూపిస్తుందన్నమాట. అంటే ఇంతవరకు మనకి ఫ్యాబ్రిక్ అనేది యూజ్ అవుతుంది. అయితే ఈ ఫ్యాబ్రిక్ అయితే మనకి ఎగ్జాక్ట్ గా సరిపోతుంది. డైరెక్ట్ గా స్టార్ట్ అనేది చేసేసుకోవచ్చు. వావ్! ఎంత బాగా వచ్చేసిందో. కటింగ్ కూడా చూడండి. పర్ఫెక్ట్‌గా వచ్చేసిందండి. మనకు హ్యాండ్‌తో కూడా ఇంత నీట్‌గా అయితే రాదు. కట్ వర్క్ డిజైన్ అయితే మీకు కనిపిస్తుంది కదా! చాలా నీట్‌గా వచ్చేసింది.
ఇదేంటంటే బ్యాక్ పార్ట్. దీంట్లో ఏందంటే పీసెస్‌లో కూడా మనం చూసుకోవచ్చు. మనం ఎక్స్‌ట్రా ఏందంటే 1 ఇంచ్ వరకు పెట్టేసుకున్నాము. అయితే ఆ ఎక్స్‌ట్రా వచ్చేసి మనకి 1 ఇంచ్ ఇక్కడ వచ్చేసింది. ఓకే. నెక్స్ట్ మార్కొచ్చేసింది. మార్క్ వచ్చేసింది. హ్మ్. దీని తర్వాత ఏందంటే మనకి ఏవైతే మనం బ్యాక్‌లో డాట్స్ తీసుకుంటామో, ఆ అవును. డాట్స్ దగ్గర కూడా నాచెస్ వచ్చేసాయన్నమాట. ఇప్పుడు ఓకే. ఈ పార్ట్‌లో కట్ వర్క్ డిజైన్ అనేది హ్యాండ్‌తో చేసుకున్నప్పుడు ఏంటంటే హాఫ్ అన్ అవర్, 1 అవర్ అయితే మనకు టైం ఈజీ పడుతుంది. అవును. ఈజీగా అయిపోతుంది. మనకు మెషిన్‌లో జస్ట్ ఓన్లీ సెకండ్స్‌లో మాత్రమే కటింగ్ అనేది చేసేసుకోవచ్చు. హ్మ్. ఇది పర్ఫెక్ట్‌గా రావాలి అంటే చాలా ట్రై చేస్తూనే ఉంటారు. బట్ ఇంత ఈక్వల్ అనేది రాదు. హ్మ్. ఇంత పర్ఫెక్ట్‌గా అయితే వచ్చేస్తుంది. ఇది బ్యాక్ పార్ట్. అలాగే క్రాస్ కటింగ్ చేసేసుకున్నాము. ఇది ఫ్రంట్ పీస్ అన్నమాట. మనం ఓకే. నార్మల్‌గా యూనిక్ అనేది సెలెక్ట్ చేసేసుకున్నాము. దీంట్లో కూడా మనకి నాచెస్ అనేటివి ఉన్నాయన్నమాట. స్టిచింగ్ చేసేసుకోవడానికి డాట్స్ ఓకే. కోసం ఇది. నెక్స్ట్ దీనికి ఏదైతే బెల్ట్ పెట్టేసుకుంటామో బాటమ్‌లో ఆ హ్మ్. బెల్ట్ పీసెస్ అన్నమాట. ఇవి 2 ఓకే. చిన్న 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 పీసెస్ దగ్గర నుంచి వస్తున్నాయి. వచ్చేస్తాయి. అన్ని పీసెస్ వస్తాయి. ఓకే. జస్ట్ మనం ఇది తీసేసుకొని స్టిచింగ్ చేసుకోవడం మాత్రమే ఉంటుందన్నమాట. ఓకే. ఇది బ్యాక్‌లో అంటే స్లీవ్ ఏదైతే ఉంటుందో స్లీవ్ పార్ట్ ఇది. ఓకే. దీంట్లో కూడా నాచెస్ ఉంటాయన్నమాట. హ్మ్. మిడిల్‌లో మనం ఫోల్డింగ్ చేసేసుకొని జాయింట్ చేసుకుంటాము. దీంట్లో మళ్ళీ సెంటర్ నాచ్ పెట్టుకుంటాం. ఈ హ్మ్. సెంటర్ నాచ్ కూడా దీనిలోనే వచ్చేస్తుంది. ఓకే. ఇలా పీసెస్ అన్నమాట. అంటే ఓకే. బ్లౌజ్ మొత్తం దీంట్లో అయిపోయింది. జస్ట్ తీసేసుకొని స్టిచింగ్ స్టిచింగ్ చేసుకోవడం చేసుకోవాలి. మాత్రమే అన్నమాట. ఓకే. చూసారు కదా! లేజర్ కటింగ్ మెషిన్‌లో ఫ్యాబ్రిక్ కటింగ్ ఎలాగైతే చేసేసుకున్నామో, దీని తర్వాత మనకేంటంటే ప్రింటర్ మెషిన్ ఉంటుందన్నమాట. అంటే తక్కువ బడ్జెట్ నుంచి కూడా బిజినెస్ స్టార్ట్ చేసుకునే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ ఉంటుంది. ప్రింటర్ మెషిన్‌లో మనకి పేపర్ ప్యాటర్న్స్ వస్తాయి. ఆ ప్యాటర్న్స్‌ని తీసుకొని మాన్యువల్‌గా మనం కటింగ్ చేసుకోవాల్సొస్తుంది. ఓకే. అయితే ఈ ప్రింటర్ మెషిన్‌కి కూడా ఆపరేటింగ్ సిస్టమ్ మొత్తం వచ్చేసి ల్యాప్‌టాప్‌లోనే ఉంటుంది. ఓకే. మెజర్‌మెంట్స్ ఎంటర్ చేసేసుకొని ప్యాటర్న్ ఏది కావాలి అంటే సపోజ్ మనం ఇదే ప్యాటర్న్ సెలక్షన్ చేసేసుకున్నాము. హ్మ్. ఇంతకుముందు ఏవైతే మెజర్‌మెంట్స్ ఉన్నాయో దానితోనే ప్రింట్ అనేది తీసేసుకోవచ్చు మనం. ఓకే. అయితే ప్యాటర్న్ అవన్నీ ఇక్కడ ఉన్నాయి. మనకి ఏ ప్యాటర్న్ కావాలి అన్నా జస్ట్ మనం ఫస్ట్ ప్యాటర్న్ మీద డబుల్ క్లిక్ ఇచ్చేసుకుంటే మనకు అవన్నీ ప్యాటర్న్స్ కనిపిస్తాయి. దీంట్లో చూసుకోవచ్చు మనం బ్యాక్ పార్ట్, ఫ్రంట్, స్లీవ్ పార్ట్, మనకి బాటమ్‌లో ఏదైతే బెల్ట్ ఉంటుందో బెల్ట్ పీస్ అన్నమాట. ఇవి ఓకే. తీసేసుకొని ప్రింట్ ఇచ్చిన వెంటనే ప్యాటర్న్స్ అనేవి వచ్చేస్తాయి. ప్రింట్‌లో వస్తుంది. అవి తీసేసుకుందాం ఇప్పుడైతే. ఓకే. దీంట్లో ఏందంటే ప్యాటర్న్ సెలక్షన్ చేసేసుకున్నాం. జస్ట్ కేబుల్ కనెక్ట్ చేయడం మాత్రమే ఉంటది. ప్రింటర్‌లో ఏందంటే ఎలాంటి సెట్టింగ్స్ ఉండవన్నమాట. క్లిక్ ఓకే. చేసుకున్న తర్వాత అవే ప్యాటర్న్స్ మనకి ఇక్కడొచ్చేస్తాయి. అదే బ్యాక్ పార్ట్, ఫ్రంట్, బాటమ్ బెల్ట్, స్లీవ్ పార్ట్ మాత్రమే నేను సెలక్షన్ చేసేసుకున్నాను. ఓకే. అవే ప్యాటర్న్స్ ఇక్కడొచ్చేస్తాయి ఇప్పుడు. ఓకే. దీంట్లో ఏందంటే కస్టమర్ నేమ్ అండ్ డాటా మొత్తం ఇక్కడ దీంట్లోనే కనిపిస్తుందన్నమాట. ఆ తర్వాత కూడా మళ్ళీ యూజ్ యూజ్ చేసేసుకోవచ్చు. చేసుకోవచ్చు. ఓకే. ఫ్యూచర్‌లో గూడా యూజ్ అయ్యేలా ఉన్నాయండి ఈ 2 మెజర్‌మెంట్స్ కూడా. ఏందంటే కటింగ్ లైన్ ఉంది. ఇది స్టిచింగ్ లైన్ స్టిచింగ్ లైన్ అన్నమాట. ఉంది. ఓకే. ఒకసారి ఓకే. ఇది ఫ్రంట్. ఈ ఇది బ్యాక్ బ్యాక్ వచ్చేసింది. పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్. ఓకే. అలాగే ఇది స్లీవ్ పార్ట్ అన్నమాట. హ్మ్. దీంట్లో కూడా మనం డీప్‌నెస్ తీసేసుకుంటాం. ఆ డీప్‌నెస్ కూడా దీంట్లోనే వచ్చేస్తుంది. ఓకే. ఇది బాటమ్ బెల్ట్ అన్నమాట. దీంట్లో కూడా మనకి ఏంటంటే అన్ని పీసెస్ అనేటివి ప్రింటర్‌లో వచ్చేసాయి. ఓకే. జస్ట్ ఇది కట్ చేసేసుకొని దీన్ని తీసుకొని ఫ్యాబ్రిక్ మీద పెట్టేసి కట్ మాన్యువల్‌గా జేయడం. మనం కటింగ్ చేసేసుకోవడం మాత్రమే ఉంటది. ఓకే. చూసారు కదా! లేజర్ కటింగ్ మెషిన్‌లో ఏంటంటే ఫ్యాబ్రిక్ కటింగ్ అనేది చేసేసుకున్నాము. అలాగే ప్రింటర్ మెషిన్‌లో కూడా మనకి పేపర్ ప్యాటర్న్స్ అనేవి వచ్చేసాయి. యాజ్ ఇట్ ఈజ్ అవే ప్యాటర్న్ సెలక్షన్ చేసేసుకున్నాము. దాంట్లో కూడా ఒక 5 మినిట్స్‌లో మనకి ప్యాటర్న్స్ అన్నీ వచ్చేస్తాయన్నమాట. ఓకే. మేడం మరి ఈఎంఐ ఆప్షన్ ఉందా మన దగ్గర? మన దగ్గర ఈఎంఐ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయన్నమాట. తీసుకునే మెషిన్స్ మీద మేమేంటంటే కొటేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాము. అది తీసుకొని ఓకే. బ్యాంక్‌లో సబ్మిట్ చేస్తే లోన్ అనేది బ్యాంక్‌లో వస్తుంది. ఓకే. నెక్స్ట్ ఏందంటే కస్టమర్ దగ్గర బజాజ్ కార్డ్ ఉంది అన్న దాంట్లో కూడా చెక్ చేసి చెప్తామన్నమాట. వాళ్ళకి ఎంత వరకు అమౌంట్ వస్తుంది. మిగతా అమౌంట్ ఏందంటే డౌన్ పేమెంట్ చేసేసుకోవచ్చు. ఆహా! ఓకే. మెషిన్‌కి, సాఫ్ట్‌వేర్‌కి మనకేందంటే ఇప్పుడు సాఫ్ట్‌వేర్‌కి 1 ఇయర్ వరకు మేమైతే డిజైన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే. కస్టమర్స్‌కి మెయిన్‌గా డౌట్ ఉండేదంటే ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత. హ్మ్. ఆఫ్టర్ అవును. 1 ఇయర్ తర్వాత కూడా కంపెనీ నుంచి మళ్ళీ ఏఎంసీ ఆప్షన్ ఉందన్నమాట. యాన్యువల్ మెయింటెనెన్స్. వాళ్ళు ఆ హ్మ్. చార్జ్ పే చేశారనుకోండి నెక్స్ట్ ఇయర్ కూడా కంపెనీ నుంచి ఇలాగే సపోర్ట్ ఉంటది వాళ్ళకి. ఓకే. ల్యాప్‌టాప్ ఇస్తామని చెప్పారు కదా! ఏం కంపెనీ ఇచ్చారు? వాళ్ళకి డెల్, హెచ్‌పీ ఇలాంటి బెస్ట్ కంపెనీస్‌వే ల్యాప్‌టాప్స్ అనేది ఓకే. ప్రొవైడ్ మంచి కంపెనీ చేస్తామన్నమాట. ఇచ్చేసారు. ఓకే. అలాంటి ల్యాప్‌టాప్స్ కూడా ప్రొవైడ్ చేస్తాము. ట్రైనింగ్ కూడా కంపెనీ నుంచే ఇస్తామన్నమాట. ఓకే. ఇక్కడికొచ్చినట్లయితే డెమో సెక్షన్ కూడా ఉంటుంది కదా! డెమో సెక్షన్ కూడా ఉంటుంది వాళ్ళకి. ఓకే. అంటే మళ్ళీ వీడియో కాల్‌లో
ఇప్పుడు వీడియో కాల్ ఆప్షన్ ఉందన్నారు కదా! వీడియో కాల్‌కి ఏమన్నా అడ్వాన్స్ పేమెంట్ ఏమన్నా తీసుకుంటారా? ఏం లేదు. 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 డెమో అనేది ఏంటంటే ఫ్రీ అన్నమాట. వాళ్ళ ఆఫీస్‌కొచ్చిన తర్వాత కూడా ఫ్రీ ఉంటది. ఆన్‌లైన్ డెమో కావాలి అన్నా ఫ్రీ ఉంటది. వాళ్ళ దగ్గర ల్యాప్‌టాప్ ఉంది అన్నా మేము ఎనీడెస్క్ త్రూ కనెక్ట్ అయ్యి వాళ్ళకి ల్యాప్‌టాప్‌లో కంప్లీట్ డెమో అనేది ప్రొవైడ్ చేస్తాము. ఓకే. ఆ! ఒకసారి అడ్రెస్ చెప్పండి మేడం. మా అడ్రెస్ వచ్చేసి సికింద్రాబాద్ పార్క్ లైన్, పంచశీల టవర్స్ గ్రౌండ్ ఫ్లోర్‌లో మన ఆఫీస్ ఉంటది. ఇది హ్మ్. హెడ్ ఆఫీస్ మేడం. ఇది కాకుండా మనవి బ్రాంచెస్ ఉన్నాయి. ఇప్పుడు బెంగుళూరు, చెన్నై, పూణే, రాజమండ్రి, గుంటూరు, వైజాగ్ మనవి బ్రాంచెస్ ఉన్నాయన్నమాట. ఓకే. కస్టమర్‌కి ఏది నియర్ బై అవుతుందో అక్కడ వెళ్లి విజిట్ చేసి డెమోస్ కూడా ఓకే. చూసేసుకోవచ్చు. వాళ్ళ లొకేషన్ చెప్తే మీరు మీకున్న ఏరియాని బట్టి మీరు చెప్పేస్తారు. చెప్తాం మ్యామ్. ఓకే. లేదు ఈ వీడియో చూసిన తర్వాత కూడా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయంటే ఇంకా స్క్రీన్‌లో స్క్రోల్ అవుతున్న నంబర్‌ని కాంటాక్ట్ చేసి వీళ్ళకి కంప్లీట్ డీటెయిల్స్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం మ్యామ్. థాంక్ ఓకే యూ. అండి. థాంక్ యూ.